మంచిది ప్రియులరా, దేవుని నామానికి మహిమ కలుగును కదా. చేరువచ్చిన మీ అందరికీ మరి మన రక్షకుడు, మన ప్రభు, అద్వితీయ నాథుడు, ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సహోదరుల సావాస కూడికలో మనం ఎన్నుకున్న అంశము కోరాహు ఎవరు, కోరాహులు ఎంతమంది బైబిల్లో ఉన్నారు అని. సరిపోతుందా వాయిస్? కోరాహులు ఎవరు, కోరహులు ఎంతమంది ఉన్నారు అని బైబిల్లో మనం చూస్తున్నట్లయితే మనకు తెలిసిన వ్యక్తి కోరాహు ఒకడే. అవునా? ఒకరికి మించి ఎక్కువైనా మనకేమైనా తెలుసా అంటే తెలిసిన వారు ఉండొచ్చు, తెలియని వారు ఉండొచ్చు. అయితే మనం ఒకసారి లేఖనంలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కోరాహు అనే వ్యక్తి ఎంతమంది ఉన్నారు అని మనం లేఖనమును ఒకసారి మనం తొంగి చూసినట్లయితే ఆదికాండము 36వ అధ్యాయము, ఆదికాండము 36వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. ఏశావు భార్యను సిబియోను కుమార్తెను ఆనా కుమార్తె అయిన అహొలీబమా కుమారులు ఎవరనగా ఆమె ఏశావుకు కనిన యూషు, యాలాము, కోరాహు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. వీరు ఎవరి పిల్లలంటే ఏశావు సంతానము అని కనపడుతుంది. ఏశావు ఎవరు? ఒకసారి మనం అవగాహన కొరకు, మనందరికీ తెలిసిన విషయాలే అయినా మన అవగాహన కొరకు చూద్దాం. ఏశావు ఎవరు? ఒకసారి అందరు టీవీ చూడండి. ఒకసారి అందరు టీవీ చూస్తే అబ్రాం గారు మనందరికీ సుపరిచితమే, విశ్వాసులకి తండ్రి. ఈ అబ్రాము కుమారుడు ఇస్సాకు గారు మనందరికీ తెలిసిన వ్యక్తే. ఇస్సాకు గారికి ఇద్దరు కౌలు పిల్లలు పుడతారు. ఇస్సాకు గారికి ఇద్దరు కౌలు పిల్లలు పుడతారు. వాళ్ళ పేరేమో ఏశావు, యాకోబు. అబ్రాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఏశావు, యాకోబు. ఈ ఏశావు గారికి పుట్టిన కుమారుడే ఏశావు గారికి ముగ్గురు భార్యలు. ఏశావు గారికి ముగ్గురు భార్యలు అయితే ఒక భార్య పేరు అహొలీబమా. ఆమెకు పుట్టిన కుమారుడు కోరాహు. ఇక్కడ రెఫరెన్స్ చూస్తాం, ఆదికాండం 36వ అధ్యాయం 14లో వచ్చింది చూద్దాం. ఆదికాండం 36వ అధ్యాయం 14 చూస్తాం. అయితే ఈ ఎవరు ఈయన అని మనం చూసినప్పుడు మనకి ఏశావు కుమారుడు అని అవుతుంది. ఈయన ఎలా ఉన్నాడు ఒకసారి 16 వచ్చి చూద్దాం. అంటే కంటిన్యూ 15 నుంచి కంటిన్యూ చూద్దాం. ఏశావు కుమారులు వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సేఫో నాయకుడు, కణాజు నాయకుడు, కోరాహు నాయకుడు. ఇక్కడ కోరాహు ఎవరు కనపడుతున్నట్టే ఏశావు కుమారుడుగా కనపడుతున్న ఈ కోరాహు ఒక నాయకుడుగా కనపడుతున్నాడు. ఈ ఏశావు గారికి పుట్టిన కుమారుడు కోరాహు, ఈయన ఒక గొప్ప స్థాయిలో ఒక నాయకుడిగా, కన్నడ బైబిల్ చూస్తే కులాధిపతి అని కనపడుతూ ఉంటుంది. ఈ ఒక నాయకుడు ఈయన మొదటి బైబిల్లో మనకు కనపడుతున్న మొదటి కోరాహు. రెండవ కోరాహు గురించి తర్వాత చూద్దాం. మూడవ కోరాహు గురించి మనము పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం. మూడవ కోరాహు ఎవరు అంటే సంఖ్యాకాండం. దానికన్నా మునుపు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 43 వచ్చిన చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 43 వచ్చిన. ఎబ్రోను కుమారులు కోరాహు, తుప్పాయి, రెకాము, షేము. ఇక్కడ ఎవరు కుమారుడు కనపడుతున్నాడంటే ఎబ్రోను కుమారుడు అని మనకు కనపడుతున్నాడు. ఈ ఎబ్రోను కుమారులు ఎవరు చదవడానికి మరొకసారి అందరు టీవీ చూస్తే మరి వివరణ చేసే ప్రయత్నం చేస్తా. రైటా? ఇక్కడ చూడండి. అబ్రాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి ఏశావు పుట్టాడు, ఏశావు ద్వారా ఒక కోరాహు మనకు కనపడ్డాడు. తర్వాత కుమారుల్లో యాకోబు. ఆ యాకోబుకి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లల్లో ఒక గోత్రం ఉంది. ఆ గోత్రం పేరు లేవీలు. ఈయన 3వ కుమారుడు. యాకోబు గారికి 3వ కుమారుడు లేవి. ఈ లేవికి ఎంతమంది పిల్లలు అంటే లేవికి 3 పిల్లలు పుడతారు. లేవి గోత్రంలో 3 పిల్లలు. లేవి గోత్రం అంటే దేవుని సేవ చేయడానికి దేవుడు ఎన్నుకున్న ఒక తెగ లేక ఒక గోత్రము.
యాకోబు గారికి 12 మంది సంతానం అంటే 12 గోత్రాలుగా వారు విభజిస్తే ఆ 12 మంది గోత్రాల్లో 11 మంది గోత్రాలు భూభాగాలు పంచితే ఈ లేవీలు మాత్రమే దేవుని సేవ కొరకు, దేవుని మందిర పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. ఈ లేవికి 3 కుమారులు పుట్టారు. ఈ 3 కుమారులు ఎవరంటే గెర్షోను, కహాతు, మొరారి. గెర్షోను, కహాతు, మొరారి. ఈ గెర్షోను కాసేపు పక్కన పెడదాం, మొరారిని కొంచెం కాసేపు పక్కన పెడదాం. వీరు కూడా దేవుని మందిర సేవ కొరకే పనిచేస్తారు. దేవుని చిత్తమైతే వీరు ఏం పని చేస్తారు అనేది నెక్స్ట్ ఎప్పుడైనా దేవుని చిత్తమైతే నేర్చుకోవడానికి ప్రయత్నం. మనకి ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే కహాతు. ఈ మ్యాప్ చూపించిన తర్వాత దీనికి ఒక రెఫరెన్స్ ఇచ్చాను. ఈ రెఫరెన్స్కి ఒకసారి ఆదికాండము 46వ అధ్యాయం 11 వచ్చిన చూద్దాం. ఆదికాండం 46వ అధ్యాయం 11 వచ్చిన ఆ లేవికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే దాన్ని చూపించండి. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మొరారి. లేవికి 3 కుమారులు అన్నది ఆదికాండం 46 అధ్యాయం 11 వచ్చంలో ఎవరెవరు కనపడతారు? గెర్షోను, కహాతు, మొరారి అనేవారు కనపడతారంట. ఇప్పుడు చూద్దాం, ఈ లేవికి 3 కుమారులు అయితే 3 కుమారులు మన గెర్షోని పక్కన పెడదాం. ఇక్కడ ఒక మాట, గెర్షోను వంశస్థులు, గెర్షోనీయులు వేరే, గెర్షోమీయులు వేరే. గెర్షోను ఎవరంటే కహాతుకు అన్న. గెర్షోను ఎవరంటే కహాతుకు అన్న. గెర్షోము ఎవరంటే మోషే గారి కుమారుడు. గెర్షోను ఎవరంటే మోషే గారి కుమారుడు. గెర్షోను కహాతు కన్నా, గెర్షోము మోషేకి కుమారుడు. ఈ కహాతును మనం దృష్టిద్దాం. ఈ కహాతును మనం చూసినట్లయితే నిర్గమకాండం 6వ అధ్యాయము 16 నుంచి చూసుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 16 నుంచి చూసుకుందాం. లేవి కుమారులు వారి వారి వంశావళులు చెప్పున గెర్షోము, కహాతు, మొరారి. లేవి 130 ఏండ్లు బ్రతికేను. ఇక్కడ లేవీయులకి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మొరారి. కంటిన్యూ చూద్దాం. 18 వచనం. కహాతు కుమారులో అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జియేలు మనకు కనపడుతున్నారు కదా. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లేవికి కహాతు పుట్టాడు. కహాతుకు 4 పిల్లలు. లేవిని దేవుడు మందిర సేవకునికి ఎన్నుకుంటే లేవికి కహాతు ఒకడు పుట్టాడు. ఈ కహాతు అనే వ్యక్తికి 4 పుట్టారు. ఈ కహాతు అనే వ్యక్తికి 4 పుడితే వాళ్ళ పేరు ఏంటంటే అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఈ అమ్రాము కుమారుడు ఎవరు? మోషే గారు. అహరోను, మోషే. ఈ అమ్రాము గారికి పుట్టిన కుమారుడే మోషే గారు. అయితే ఈ హెబ్రోను కుమారులు మనము ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయంలో చూసుకున్నాం కదా. అక్కడ ఒక కోరాహు కనపడ్డాడు. ఈ హెబ్రోని మునిమనముడు అంటే దాదాపుగా 6 తరముల తర్వాత పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కోరాహు. ఈ హెబ్రోను సంతానం అక్కడ చూసాం కదా. మరొకసారి కన్ఫర్మ్ కోసం చూద్దామా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 43 వచనం. 43. హెబ్రోను కుమారులో కోరాహు. ఈ ఎవరు కుమారులు అంటే హెబ్రోను కుమారులు అంటే డైరెక్టర్ కుమారుడు కాదు. ఈయన సుమారుగా ఒక పండితుల అంచనా ఒక 6-7 తరాల తర్వాత వచ్చిన కుమారుడు, హెబ్రోనుకు పుట్టిన కుమారుడు. హెబ్రోను సంతానంలో ఒక కోరాహు ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమైంది. కహాతుకు 4 పిల్లలు అయితే అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జియేలు. అయితే అమ్రాముకు పుట్టిన వ్యక్తులు ఎవరు? మోషే గారు, అహరోను గారు. రైటా? ఈ 2వ వ్యక్తిని మనము చూసుకోవాలి. ఈ 2వ వ్యక్తి ఎవరంటే ఇస్వారు ఎవరు చూద్దాం. ఇస్వారు ఎవరంటే నిర్గమకాండం లేదు సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇంకొక మనకి కోరాహు కనపడతాడు. మనకు కనపడతాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. లేవికి ముని మనముడును, కహాతుకు మనముడును, ఇస్వారు కుమారుడుకు కోరాహు. ఒకసారి టీవీ చూద్దాం. లేవికి కహాతు పుట్టాడు. కహాతుకి అమ్రాము, ఇస్వారు, హెబ్రోను,
ఉజ్జియేలు పుట్టారు. అమ్రామ్కి అహరోను మోసే పుట్టారు. ఇస్వారుకి ఎవరు పుట్టారంట? కోరాహు పుట్టారంట. కోరాహు ఇప్పుడు మోషే గారికి ఏమవుతాడు? సహోదరుడు. పెద్ద అయితే అన్న, చిన్న అయితే తమ్ముడు, అంతేగా, రైటా? ఇప్పుడు మోసే గారికి ఏ అధికారం అయితే ఉంటుందో కోరాహ గారికి అదే అధికారం ఉంటుంది. ఎందుకు? లేవిడు కాబట్టి. అర్థమవుతుందా ప్రియులారా? మోసే గారికి ఏ అయితే అధికారం ఉంటుందో కోరాహు కూడా అదే అధికారం ఉండాలి. ఎందుకు అని అంటే ఈయన కూడా లేవి వంశస్థుడు కనుక ఈయన కూడా ఏం చేయాలి? మందిర సేవ పని చేయాలి, రైటా? అయితే ఇప్పుడు ఈ ఇస్వారు పుట్టిన ఈ కుమారుడు హెబ్రోనుకు మునిమనుమడు అవుతాడంట. హెబ్రోనుకు మునిమనుమడు ఇస్వారుకి కుమారుడు అవుతాడంట. మనం దినవృత్తాంతాల గ్రంథంలో చూసాం, రైటా? ఇప్పుడు ఇస్వారుకి కుమారుడైన ఈ కోరాహు మోసే మీద తిరుగుబాటు చేస్తాడు. అర్థమైందా? కోరాహులు ఎంతమంది చూస్తాం మనం బైబిల్లో? 3. మళ్ళీ ఒకసారి చేస్తున్నాం. కోరాహు అనే వ్యక్తులు బైబిల్ ఎంతమంది చూసామో? 3 చూసాం. మొదట ఎవరు? ఏసావు కుమారుని చూసాం. తర్వాత హెబ్రోను కుమారులో ఒక కోరాహుని చూసాం. మూడవది ఇస్వారు కుమారుడిని చూసాం. ఈ ఏసావు కుమారుని కోరాహును కాసేపు పక్కన పెడదాం. హెబ్రోను కుమారుడైన కోరాహును కాసేపు పక్కన పెడదాం. మనం చూడవలసిన కోరాహు ఎవరంటే ఇస్వారు కుమారుడు. ఈయన ఎవరంటే మోసే గారికి సహోదరుడు. పెద్ద అయితే అన్న, చిన్న అయితే తమ్ముడు. ఈయన ఏం చేస్తాడంటే ఒకానొక సందర్భంలో మోసే గారు ఐగుప్తు దేశాన్ని నుండి కనాను ప్రయాణానికి సుమారుగా 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో చేస్తుంటారు. ఈ అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు మోసే గారి మీద కొంతమంది సణుగుతారు. మోసే గారి మీద కొంతమంది నిందలు మోపుతారు. మోసే గారిని కొంతమంది ఏం చేస్తారంటే, మా మీద అధికారిగా నువ్వు తీర్పుగా నియమించిన వాడు నీవెవడు మా మీద నియమించారని ఇశ్రాయేలీయులు మోసే మీద తిరుగుబాటు చేస్తారు. ఇది ఒక తిరుగుబాటు. ఎక్కడుంటుంది చూద్దాం. ఎక్కడుంటుందంటే డైరెక్ట్ వచ్చి చదువుకుందాం. నిర్గమకాండం 2:14 నిర్గమకాండం 2:14. అప్పుడు అతడు అన్యాయం చేయువానిని చూసి నీవేలా నీ పొరుగు వానిని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు అని ఇశ్రాయేలు మోసే గారి మీద తిరుగుబాటు చేస్తారు. మా మీద నిన్ను ఎవరు అధికారం పెట్టారు? మా మీద నిన్ను అధికారం నియమించిన వాడెవడు? తీర్పరగా నియమించిన వాడెవడు? మాకు అవసరం లేదు, నీ పెత్తన మాకు అవసరం లేదు, నీ పెత్తన మాకు అవసరం లేదు అని తిరుగుబాటు చేశారు. మోసే మీద మరి అహరోను మీద సణిగిరి అనే మాటలు లేక సంఖ్యాకాండాలు కనపడుతుంది. మోసే గారి మీద అహరోను గారి మీద సణిగిన తర్వాత ఇది దేవుని దృష్టికి తీసుకెళ్తే తర్వాత ఆ సణిగిన వలన దేవుడు ఒక తాపకరమైన సర్పములు పంపించి ఆ సణిగిన వారందరినీ చంపేస్తారు. ఎవరైతే మోసే గారికి అహరోను గారికి తిరుగుబాటు చేశారో వారి మీద సణిగారో లేక అలిగారో, మన భాషలో చెప్పాలంటే అలిగారో, వారి మీద నేరాలు మోపడానికి ఇష్టపడతారో వారి మీద వచ్చినప్పుడు దేవుడు ఆ మొరను మోసే గారు ఆ మొరను దేవునికి అప్పగిస్తే ఆ మొరను విని దేవుడు ఏం చేస్తాడంటే ఆ సణిగిన వారు లేక అలిగిన వారి మీద అందరి మీద తాపకరమైన సర్పాలతో వారిని చంపేస్తాడు. అయితే ఈ కోరాహు కూడా ఏం చేస్తాడంటే మోసే గారి మీద తిరుగుబాటు చేస్తాడు. ఏమని తిరుగుబాటు చేస్తాడు చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3-4 చదువుదామా. మోసే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారని కోరాహు మోసే మీద తిరుగుబాటు చేస్తాడు. ఏమని తిరుగుబాటు చేస్తాడు? ఈ సర్వ సమాజం అంతా దేవుని ఏర్పరచుకుని సంఘం మీద అంతా సంఘంలో ప్రతివాడు పరిశుద్ధుడే, నీ ఒక్కడేం గొప్ప కాదు, నీతో మాకు పని లేదు, నీవేం పెద్ద తోపు కాదు, మన భాషలో చెప్పడం నీవేం మాకు పెద్ద తోపు కాదు, నీ చెప్తే మా మీనల్లా, ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతి జనం పరిశుద్ధుడే, ప్రతి వ్యక్తి పరిశుద్ధుడే, నీ మాకు అవసరం లేదు, నీ మాకు అక్కర్లేదని ఈ కోరాహు అనే వ్యక్తి మోసే గారి మీద నిందులేయడం తిరుగుబాటు చేయడం చేస్తుంది. మోసే గారికి ఉన్న ఈ స్థితిని అహరోను గారికి ఉన్న స్థితిని కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దామా. అహరోను గారికి అంతగా మోసే గారిని తిరస్కరించడానికి లేక మోసే గారిని కించపరచడానికి కోరాహుకు ఉన్న స్థితి కూడా ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9 ఆయన స్థితి ఎలా ఉంది, కోరాహు యొక్క స్థితి ఎలా ఉంది
కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు, సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించినప్పుడు దాతాను అబీరాములు వీళ్ళు ఉన్నాడు. ఇక్కడ కోరహు అనే వ్యక్తి తన సమాజంలో ఏమున్నాడంట? పేరు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. గొప్పోడుగానే కనపడుతున్నాడు. ఎవరు? కోరహు. ఒక మాటలు చెప్పాలి అంటే కోరహు కూడా అన్నమాట నిజమే. ఈ సర్వ సమాజం ముందర అందరు పరిశుద్ధులే, నీవేం గొప్ప అన్నమాట ఒక మాట చూస్తుంటే అది నిజమే. ఎందుకు అనంటే వారు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులు. వారిని మేఘము కింద బాప్తిజం తీసుకున్నారు, లేక మేఘం కింద ఆయన వాళ్ళని రక్షణ పొందారు అన్నది మాట మనకు కనపడుతుంది. ఆ మేఘం కింద ఆ అరణ్య ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజల్ని తన స్వకీయ సంపాద్యంగా, మీరు నా సొత్తైన ప్రజలుగా అని చెప్పుకుని ఆ జనాంగం అంతా దేవుడు పరిశుద్ధపరిచాడు. అయినప్పటికీ కూడా లేవీలకు మాత్రం దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, తన మందిర సేవ పనిచేయడానికి ఆధిక్యతనిచ్చాడు. అయితే ఈ కోరహు ఆధిక్యతని ఏం చేశాడు? దుర్యోగం చేసుకొని, నీవే మాకు పెద్ద, నీవు మాకు అవసరం లేదు, నీవు మాకు అక్కర్లేదు, నీవు మా మీద తీరపరిగారం ఉండాల్సిన అవసరం లేదని మోషే మీద తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసి ఇంకా ఏం చేస్తాడు చూద్దాం. సంఖ్యాకాండం అతనికి ఎంతమంది తోడయ్యారంట? 2వ వచనం చూద్దాం. 2వ వచనం 16వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులలో సమాజ ప్రధానులైన 250 మంది, అంటే 250 మంది, మన భాషలో చెప్పాలంటే 250 మందిని పోగు చేసుకున్నాడంట ఈ ఎవరు? కోరహు. ఎందుకొరకు? మోషే గారికి తిరుగుబాటు చేయడానికి, మోషే గారికి విరుద్ధంగా మాట్లాడడానికి, మోషే గారిని నీవు మాకు పనికి అవసరం లేదు, నీవు మాకు పెద్ద అవసరం లేదని తిరస్కరించడానికి, లేక మోషే గారికి విరుద్ధంగా, అహరోను గారికి విరుద్ధంగా ఈ 250 మందిని పోగు చేసుకున్నాడంట. ఈ ఎవరు? ఈ కోరహు. 250 మంది పోగు చేసుకుని ఏమంటున్నారు చూద్దాం. అప్పుడు ఈ మాట పోగు చేసుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, నీవు మా మీద నీవు పెత్తనం చేయడమేమి మాకు అవసరం లేదు, నీ పని మాకు అవసరం లేదు అని చెప్పినప్పుడు మోషే గారికి కోపం వస్తుంది. మోషే గారు ఏమంటాడంటే సరే, మీరు నా మీద కోపం పడతారు కదా, రేపు తేల్చుకుందాం ఎవడు తనవాడో, ఎవడు పరిశుద్ధుడో రేపు తేల్చుకుందాం. రేపు ఏం చేస్తారంటే, మీరు 250 మంది ఏమున్నారు కదా, ధూపార్తెలు తీసుకుని యెహోవా గుడారము, ప్రత్యక్షపు గుడారం యొద్దకు రండి. ఆ గుడారం యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఎవరు పరిశుద్ధుడో, దేవునికి ఎవరు అనుకూలంగా బ్రతుకుతున్నారో, దేవుని మాటలకు ఎవరు విధేయులుగా బ్రతుకుతున్నారో దేవుడే తీర్పు తీరుస్తాడు అని సవాల్ చేస్తాడు. సవాల్ చేసిన తర్వాత ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత కోరహుకు ఇంకొక 2 వ్యక్తులు, ఘనమైన వ్యక్తులు సహాయం చేస్తారు. వాళ్ళు ఎవరంటే మొదటి వచనంలో చూద్దాం. మొదటి వచనంలో కోరహు నుంచి రూబేనీయులు అని ఉంటుంది చూడు. రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాము అనే వ్యక్తులు మోషే గారికి సపోర్ట్గా నిలిచారు. ఈ దాతాను, అబీరాములు ఏ గోత్రికులు? రూబేను గోత్రికులకి దేవుని ఆలయం మీద ఏమైనా అధికారం ఇచ్చాడా దేవుడు అంటే? లేదు. రూబేనీయులకి దేవుని మందిర సేవ చేయడానికి, ప్రత్యక్ష గూడారపుకు యొక్క పని చేయడానికి అధికారం లేదు. అయితే వీరిని ఈ నాయకులుగా ఉన్న ఈ వ్యక్తులు ఏం చేశాడు? కోరహు దగ్గర తీసుకుని ఏం చేశాడంటే, వాళ్ళని పెట్టుకుని అందరి పరిశుద్ధులు అందరూ చేయొచ్చు, నీవేం పెద్ద గొప్ప కాదు, నీ ఒక్కడు మాకు అవసరం లేదని చెప్పుకొని చేస్తారు. అప్పుడు మోషే గారు ఏమంటాడంటే, ఈ దాతాను అబీరాముల యుద్ధకు కొంతమందిని పంపించి, మీరు కోరహు ఈ మాట చెప్పాను ఏమని, మీరు 250 ధూపార్తలు తీసుకొని ప్రత్యక్ష గుడారం యుద్ధకు వస్తే దేవుని మనిషి ఎవడో, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్న వాడెవరో, దేవుని పరిశుద్ధుడెవరో దేవుడు తీర్పు చేస్తారో గనక మీరు కూడా రండి అని అబీరాము దాతానికి మోషే గారు ఒక పిలుపుని పిలుస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. 16వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను, అబీరామును పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలననే పాలు తేనెలు ప్రవశించు దేశంలో మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయటం నీకు అధికారం కావాలా అని మరి వీళ్ళు తిరగబడ్డారు.
కోరాహుకు చెప్పాడు, దేవుని యొక్క మందిర సేవ చేయడానికి, దేవునికి అనుకూలంగా బ్రతకడానికి ఎవరు దేవునికి పరిశుద్ధుడిగా ఉన్నాడో తేల్చుకుందాం రా, రేపు దేవుడే నిర్ణయిస్తాడు, ప్రత్యక్ష గుడారం యుద్ధకి వెళ్దాం రా అని పిలిస్తే, ఈ మాట దాదాను అభిరాముకు చెప్పి పంపిస్తే వీరేమనంటే మేము రాము. ఎందుకు రామంటే వీళ్ళు ఎక్కడున్నారంట? పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్నారంట. ఎక్కడున్నారంట? నిజం, పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్నారా? ఐగుప్తు దేశంలో కదా ఉన్నది. ఐగుప్తు దేశం ఏమన్నా పాలు తేనె ప్రవహించే ప్రదేశమా? గొడ్డు సేకరణ చేశారు ఐగుప్తు దేశంలో. గొడ్డు సేకరణ చేసేస్తే ఇక్కడ ఏమంటారు? మేము పాలు తేనె ప్రవహించు ఆ దేశంలో నివసించాం, మమ్మల్ని చూసి అరణ్యంలో తెచ్చిపెట్టావు, మాకు ఈ కూరలు లేవు, మాకు ఏం మాంసం తినాలని ఆవశ్యకత ఉందని కొన్ని కింద చూసుకుంటే అలా చూపిస్తుంటాడు. ద్రాక్ష తోటలు లేవు, పొలములు లేవు అని అలా చెప్తూ ఉంటారు. ఎక్కడున్నారంటే వీళ్ళు పాలు తేనె ప్రవహించాం. ఐగుప్తు దేశము కట్టు బానిసగా బ్రతుకుతున్న ఈ జనాంగాన్ని దేవుడు కరుణించి విమర్శించి తన పాలు తేనె వాగ్దాన భూదేశానికి, వాగ్దాన ప్రపంచానికి తీసుకెళ్తుంటే ఈ అరణ్యంలో వీళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారు. సమయం ఉందా? ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తే చూద్దాము, ఆయన ముగియడానికి ప్రయత్నిస్తా. అయితే ఈ సర్వ సమాజం అంతా అంటే 280 కుటుంబీకులు లేక ఈ పెద్దలందరూ ఒక పొద్దున రేపటి రోజున ప్రత్యక్ష గుడారం యుద్ధకు రండి తేల్చుకుందామని మోషే గారు పిలిచారు కదా. వీరందరూ ఏం తీసుకుని వచ్చాడు? ఆ 200 ధూపార్తలు తీసుకుని వచ్చి యెహోవా మందిర ఆ ప్రత్యక్షపు గుడారం యుద్ధకు వస్తారు. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి మీద కోపపడిన తర్వాత మోషే గారికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఆజ్ఞయిస్తాడంటే మందిర సేవ చేయడానికి నేను మోషే గారిని, అహరోను మాత్రమే నియమించాను, మీకు వేరే పని ఇచ్చాను. అయినా కూడా వీళ్ళు దేని కొరకు ఆరాసపడుతున్నారంట? మోషే గారు, అహరోను గారు ఏం చేశారంటే ఈ 20 లక్షల ప్రజలకి పెద్దగా ఉన్నారు, లేక యాజకులుగా ఉన్నారు, లేక నాయకులుగా ఉన్నారు, లీడర్గా ఉన్నారు. అయితే ఈ కోరాహుకి ఏమి ఒక కుట్ర బుద్ధి అంటే, కోరాహు ఒక నీచమైన బుద్ధి ఏంటంటే దేని కొరకు ఆశపడ్డాడో 10వ వచనం చూద్దాం. 10వ వచనం, 16వ అధ్యాయం 10వ వచనం, సంఖ్యాకాండం 16:10. ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనేను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. దేవుని పని కొరకు మిమ్మల్ని లేవీలందరూ దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. దేవుని మందిర పని చేయడానికి దేవుడు పిలిచాడు. అయితే ఈ దేవుని మందిర పని చేయకుండా మీరు ఏం కోరుతున్నారంటే పెత్తనం కోరుతున్నారు, యాజకత్వం కోరుతున్నారు. మిమ్మల్ని దేవుడు సేవకు పిల్లడమే పెద్ద గొప్ప, అయినా కూడా మీరు పెత్తనాన్ని కోరుతున్నారు అని అడుగుతూ కింద ఏమంటున్నారు చెప్పు. ఇందు నిమిత్తము నీవును నీ సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధం మీరు సణుగునేలా అని అడుగుతున్నాడు. ఎందుకు వరకు మీరు చేశారంటే మీ మందిర సేవ చేయడానికి దేవుడు ఎన్నుకోవడం అంత సామాన్య విషయమైన కాదు అది. అంటే 13వ వచనం చూస్తే అక్కడ అంటాడు, చూస్తే 9వ వచనంలో ఏమంటాడు? తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నట్టు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజం నుండి మిమ్మును వేరుపరచడం మీకు అల్పంగా కనపడుచున్నదా అని మోషే గారు కోరాహుకు ప్రశ్న అడుగుతాడు. దేవుని సేవ చేయడమే గొప్ప, అది నిలబడి పెత్తన చేయడం మాత్రమే కాదు. ఏ పనైనా దేవుడు నిన్ను ఎన్నుకొని పని చేయడానికి పిలిచాడంటేనే ఆ పనే పెద్ద గొప్పది. మరి నువ్వు యాచకత్వం అడుగుతున్నావుగా, నీవేమో ఆషామాష అనుకుంటున్నావా? దేవుని పని చేయడం, దేవుడు నేను పిలవడం అంటే అంత సామాన్య విషయం అనుకుంటావా? అది అంత అల్పమైంది అనుకుంటావా? ఈ యాజకత్వం చేయడమే పెద్ద గొప్ప అనుకుంటున్నావా? దేవుడు మనల్ని పిలిచడమే పెద్ద గొప్ప, అది అల్పమైనది కాదు, అది మహాభాగ్యము. ఈ పెత్తన మాత్రమే భాగ్యం కాదు, ఈ పెత్తనాన్ని కోరుకోవద్దండి. ఈ పెత్తనాన్ని దేవుడు మోషే గారికి, అహరోనుకి ఇచ్చాడు. మీరు మందిర సేవ చేయాలని చెప్పినప్పుడు ఆ మాటలు వాళ్ళకి ఇష్టం కాలేదు. అప్పుడు తిరిగి మరుసనాడు వచ్చి యెహోవా యొక్క ప్రత్యక్షపు గుడారం యొద్ద
250 ధూపార్తలు తీసుకుని వస్తారు. 200 ధూపార్తలు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మోషే గారికి దేవుడు ఏం చెప్తాడంటే, మోషే గారికి దేవుడు ఏం చెప్తాడంటే, నీ మాట ఎవరైతే వింటారో వారందరిని ఒక సైడ్ పెట్టండి, వారందరిని ఒక సైడ్ పెట్టండి. ఎవరైతే నీకు విరోధంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే నీకు విరోధంగా తిరగబడ్డారో, ఎవరైతే మీ మీద సనిగారో, ఎవరైతే మీ మీద అలిగారో వారందరూ ఒక సైడ్ పెట్టండి అని చెప్పితే అప్పుడు చెప్పిన తర్వాత వేరవుతారు. వేరైన తర్వాత ఏం చేశారంటే మోషే గారు దేవుని మీద ఒక మాట తీసుకుంటాడు. సామాన్యంగా అందరు చచ్చినట్లు ఇలుగుని చచ్చిపోతే దేవుడు నాకు తోడుగా లేడని అర్థం. సామాన్యంగా అందరూ ఎట్లయితే చేస్తారో అట్లే కూడా దేవునికి విరుద్ధంగా ఎలుగుని బ్రతికితే అట్లా కూడా చేస్తే దేవుడు నాకు పెద్దగా తోడుగా లేడన్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా చచ్చిపోవాలి. ఎట్లా చేసేవాళ్ళంటే ప్రత్యేకంగా. ఈ ప్రత్యేకంగా ఎట్లా చచ్చిపోతారంటే ఏం చేస్తారంటే దేవుని కోపము, ఆ దేవుని మహిమ, ఆ సర్వ సమాజం చూసిన వెంటనే ఏమవుతుందంటే వారు నిలిచిన చోటనే భూమి రెండుగా చీలిపోతుందంట. కోరాహ సర్వ సమాజము 250 కుటుంబీకులు, ఆ కుటుంబీకులు అందరూ ఏం చేశారంట వారు నివసిస్తున్న ఆ స్థలం అందే భూమి 2 పాయలుగా చీలిపోతారు. 2 పాయలు చీలిపోయిన వెంటనే అక్కడ కట్టుకున్న గుడారంలో లేక అక్కడ నివసిస్తున్న వారందరూ కూడా ఆ భూమిలోనే సమాధిగా చచ్చిపోతారు. అర్థమైంది ప్రియులారా? ఈ సమాజంగా చచ్చిపోయిన ఈ పిల్లలు, సమాధిగా చచ్చిపోయిన ఈ కుమారులు, కోరాహు కుమారులు లేక కోరాహు ఒక సమూహము దేవుని దృష్టికి విరోధంగా బ్రతికినందున భూమి 2 పాయలుగా వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఇంకా పెద్ద ఒక విపత్తు జరుగుతుంది, అది వేరే విషయం. చనిపోయిన తర్వాత ఈ పాపంలో కోరాహు కుమారులు లేరు. దేవునికి విరోధంగా తిరిగే లేక దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాయి లేక దేవునికి మోషే గారికి అహరోను గారికి మీద అలగే విషయంలో కోరాహు కుమారులు లేరు. ఈ కోరాహు కుమారులు మాత్రం ఈ భయంకర మరణంలో పాలు పొందుకోలేరు. వాళ్ళు చచ్చిపోయారు లేదో చూడడానికి ఒక రెఫరెన్స్ చూద్దాం. సంఖ్యాకాండము 16:27 26:11 చూద్దాం. 26:11 సంఖ్యాకాండం 26:11 అయితే కోరాహు కుమారులు చావులేదు. ఎవరు చావలేదంట? కోరాహు కుమారులు చావలేదు. కోరాహు కుమారులు లేక కోరాహు కుమారుల కీర్తనలు అని మనకి కీర్తన గ్రంథాలు కనపడతాయి కదా. నిజం చెప్పాలంటే కోరాహు కుమారులు ఆ కీర్తనలు రాయలేదు. కోరాహు కుమారులు ఆ కీర్తనలు రాయలేదు. మరి ఎవరు రాశారంటే కోరాహు యొక్క మునిమనములు రాశారు. కోరాహు కుమారులు అని రాయబడింది. అయితే కోరాహు కుమారులు డైరెక్టర్ కుమారులు కాదు, వాళ్ళు వారి మునిమనములు రాశారు. ఈ కోరాహు యొక్క కుటుంబం ఏదన్నానో ఇహ్వసారు వంశం అని చెప్పాను కదా. మోషే గారి యొక్క కుటుంబం ఏది? కహాతు. ఈ కహాతీలు, లేవీల్లో కహాతీలు అని మనకు కనపడతారు. ఈ కహాతీలో చివరిగా ఒక ముఖ్యమైన న్యాయాధిపతి ప్లస్ ప్రవాదిగా ఉంటాడు. ఎవరైనా ప్రవాది ప్లస్ న్యాయాధిపతిగా ఉంటున్నాడు ఈ కహాతీలకు సంబంధించిన వ్యక్తి. మనందరికి సుపరిచితమే అనుకుంటాను ఆ వ్యక్తి. ఎవరు చెప్పగలరండి? సమూయేలు గారు ఏ గోత్రానికి చెందినవాడు అనంటే లేవీ తెగలు. లేవీలో గెర్షోనీలు, కహాతీలు, మొరారీలు ఉంటే ఈ కహాతీల్లో కహాతీయులుగా లేక ఈ కహాతీయుల వంశంలో వచ్చిన ఒక చివరిగా లేక ఒక బలమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరంటే సమూయేలు గారు. ఇక్కడ ఈ కోరాహు విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పని కొరకు మనల్ని పిలుస్తాడు. దేవుడు ఏ విధంగా పిలుస్తాడో తెలియదు. కొందరికి కొన్ని తలాంతులు ఇచ్చి దేవుడు తన పని కొరకు పిలుస్తూ ఉంటాడు. కొన్ని వరాలు ఇచ్చి దేవుడు పిలుస్తూ ఉంటాడు. వాటి వరాలు ఇప్పుడు మన జనరేషన్ కానీ లేక మన తరానికి ఎలాంటివి అంటే కొందరికి పాటలు పాడే వరం ఇస్తాడు, కొందరికి వాక్యం చెప్పే వరం ఇస్తాడు, కొందరు మందిర సేవ కొరకు సహాయం చేసేది ఇస్తాడు, కొందరు ఆర్థిక సహాయం చేసే వరం ఇస్తాడు, కొందరికి మందిరం స్వచ్ఛత చేసే వరం ఇస్తాడు, కొందరికి సేవకు సహకరించే వరం ఇస్తాడు. ఈ వరాలన్నీ ఉన్న వ్యక్తులు ఆ వరం వరకు దేవునికి నమ్మకంగా పనిచేయాలి తప్ప మనము పెత్తనాన్ని కోరుకోకూడదు. మనం ఏం కోరుకోకూడదంట? పెత్తనాన్ని కోరుకోకూడదు. నేను కనబడాలి, నేను మాట్లాడాలి, నేను ఉండాలి, నేను చూడాలి, నన్ను అందరూ పొగడాలి అనే భావన మనలో ఉంటే
అది ఖచ్చితంగా కోరాహు యొక్క స్వభావమే మనలో ఉంటుంది. మనకు దేవుడైతే ఏ వరం ఇచ్చాడో ఆ వరములో మనం నమ్మకంగా బ్రతుకుదాం. దేవునికి ఇష్టమైతే, నిజంగా దేవునికి మనము ఆయనకు చేస్తున్న భక్తి ఇష్టమైతే ఖచ్చితంగా దేవుడు మనలను నాయకులుగా నిలబెట్టే అవకాశాలు కూడా దేవుడే ఏర్పరుస్తాడు. మనము నాయకత్వం కొరకు, పెత్తనాన్ని కొరకు ఆరాటాలు పడవలసిన అవసరం లేదు ప్రియులారా. మనము కోరాహు యొక్క స్వభావము లేక కోరాహు యొక్క తిరుగుబాటు ఎలా తిరుగుబాటు చేశాడు? కోరాహు యొక్క తిరుగుబాటు ఏం చేశాడు? మోషే యొక్క అహరోనులకి తిరుగుబాటు చేశాడు. మోషే యొక్క అహరోనులకి తిరుగుబాటు చేసినట్టు ఎవరికి తిరుగుబాటు చేసినట్టు? దేవుని అధికారానికి తిరుగుబాటు చేసినట్టు. మనము కూడా మన తరములో మనకు దేవుడు ఏదైతే వరంగా ఇచ్చాడో, దేవుడు మనకి ఏదైతే తలాంతగా ఇచ్చాడో, దేవుడు మనకి ఏదైతే గిఫ్ట్గా ఇచ్చాడో, పాటలు పాడే విషయమా, వాక్యం చెప్పే విషయమా, పరిచయం చేసే విధమా, సహాయం చేసే విధమా, స్వచ్ఛపరిచే విషయమా, అనేకులకి ఒక ప్రార్థన చేసే వరం గురించి ఉంటాడు. కొందరికి ప్రార్థన చేసే వరం ఇచ్చుంటాడు. ఇలాంటి వరాల్లో మనం తృప్తి పడాలి తప్ప ప్రతి వారు పెత్తనాన్ని కోరుకోకూడదు. కోరుకుంటే పెత్తనానికి అలిగితే లేక పెత్తనానికి సనిగితే వారిట్లున్నారు, ఈరిట్లో ఎవడు బాగున్నాడు, ఈవిడు బాగున్నాడు అనుకుంటే మనము ఖచ్చితంగా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాం అనేది మనం గ్రహించాలి ప్రియులారా. అర్థమవుతుందా? ఎవరి వల్ల నేర్చుకున్నాం ఈ మాటలు? కోరాహు వల్ల నేర్చుకున్నాం. కోరాహు ఏం చేశాడు? దేవుని పని కొరకు, దేవుని మందిర సేవ చేయడానికి కోరాహును దేవుడిని నియమిస్తే, లేక లేవీల్లో కోరాహు ఒకడైతే, ఈ కోరాహు మందిర సేవలు మాత్రం తృప్తి పొందకుండా అధికారం, యాజకత్వం, పెత్తనానికి ఆశపడతాడు. ఇలాంటి ఆశలు మనము ఉండకూడదు. ఇలాంటి ఆశల్లో మనం ఉండకూడదు అంటే ఏం చేయాలి అంటే మనకి లేఖనంలో ఏం కనపడుతుంది? ఇలాంటి మనసులు రాకుండా ఒకరి ప్రేమ, ఒకరినొకరు మనం క్షమించుకోవాలి, ఒకరొకరు మన పట్ల, ఒకరు సహోదరు పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనము ముఖ్యంగా పాటించవలసిన ఒక విషయం ఉంది. అది ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కనపడుతుంది ప్రియులారా. ఫిలిప్పులు రాసిన పత్రిక ముగిస్తాను, అయిపోయి. ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటమై ఉన్న నా ప్రియులు ఇట్లు ప్రభువునందు స్థిరలయ్యుండుడి. ఎవరు ఏందంట? ప్రభువునందు స్థిరలయ్యుండి ప్రభువునందు ఏక మనసు గలవారయ్యుండుడి అని సెలవిస్తున్నారు. మనలో మనము మనసు రాకూడదంటే, మనలో మనము కలహం రాకూడదంటే, మనలో మనం ఒకరి మీద ఒకరు అలుగకూడదంటే, ఒకరి మీద ఒకరు నిందలు వేయకూడదంటే ఏమై ఉండాలి మనకంటే? ఒకటే ఒక సీక్రెట్ చెప్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. అది ఏంటంటే క్రీస్తునందు లేక ప్రభువునందు స్థిరంగా ఉండండి, ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన యందు గౌరవించండి, ఆయన యందు విశ్వసించండి. ప్రభువునందు భక్తిలో, ప్రభు విషయంలో విశ్వాసంలో, ప్రభు విషయంలో నమ్మకంలో, ప్రభు పనిలో నమ్మకంగా స్థిరంగా ఉండండి. ఈ స్థిరంగా ఉంటే ఏమవుతుందంట? కలహాలు రావు. ఏమవుతుందంట? ఏక మనస్సుగా ఉంటారంట. మళ్ళీ చదువుదాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరలయ్యుండుడి, ప్రభువునందు ఏక మనసు గలవారయ్యుండుడి. కంటిన్యూ చదవండి. యువదయును సుంటకేను బ్రతిమాలకుంటున్నాను. ఈ ఒక ఫిలిప్పు అనే పట్టణంలో ఒక ఇద్దరు ఉన్నారండి. ఈ ఇద్దరు ఏం చేశారంటే వీరు కూడా పెత్తనాన్ని కోరుకునేవారు. వీరు కూడా సంఘాన్ని చేర్పడానికి లేక సంఘాన్ని గలిబిలి చేయడానికి, సంఘాన్ని నాశనం చేసడానికి ఒక ప్రయత్నం చేస్తుంటారు ఈ ఒక ఇద్దరు వ్యక్తులు. ఈ వ్యక్తులు కూడా పౌలు గారు ఏమని కోరుకుంటున్నారో, మీరు ప్రభువునందు స్థిరంగా ఉండండి, ప్రభువునందు స్థిరంగా, భక్తిలో స్థిరంగా, విశ్వాసం స్థిరంగా, ప్రార్థన యందు పట్టుదల, నమ్మకంలో స్థిరంగా, విశ్వాసం స్థిరంగా, భక్తిలో స్థిరంగా ఉంటే మీకు ఏమవుతుందంట? ఒకరి పట్ల ఒకరు ఏక మనసు ఉంటారు. మనమందరం సహోదరులుగా ఉన్న మనమందరము ఏక మనసులో ఉండాలంటే మనం ఏమై ఉండాలన్నమాట? మొదట ప్రభువునందు స్థిరంగా ఉంటాయి. ఒకటే సూచన, మనము ఒకరి మీద ఒకరు అలుగుతున్నాము, ఒకరి మీద ఒకరు మనం పట్టించుకోవట్లేదని మనం బాధపడుతున్నామంటే మనం ఆటోమేటిక్గా అర్థం చేసుకునే విషయం ఏంటంటే వాళ్ళు ప్రభువునందు స్థిరంగా లేరు అన్నది మనకి స్పష్టత అర్థమవుతుంది.
ఎవరు ఒకరి మీద ఒకరు తప్పులు మోపుతుంటే, తప్పులు అంటే తప్పులు మోపడం తప్పు కదా, ఆ తప్పు అనట్లేదు నన్ను. వాక్య విరుద్ధమైన తప్పులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా తప్పు మోపాల్సిందే, గద్దించాల్సిందే, ఖండించాల్సిందే, ఆ మనిషిని నిలబెట్టాల్సిందే. ఇది దేవుని వాక్యం ద్వారా మనకిస్తున్న అధికారం. అయితే ప్రేమ ప్రతి విషయాన్ని కప్పుతుంది. ఏ విషయాన్ని కప్పుతుందంటే కలహాలని కప్పుతాయి, సందేహాలని కప్పుతాయి, వైమనసులను కప్పుతుంది. వ్యభిచార సంబంధమైనది లేక బైబిల్ విరుద్ధమైన కార్యాలు ఒక విశ్వాసి చేస్తుంటే అలాంటివి కప్పమని బైబిల్ ఎప్పుడు సమర్థించట్లేదు. అలాంటి వాక్య విరుద్ధమైన క్రియలు ఎవరైనా చేస్తే వాటిని ఖండించమని బైబిల్ చెప్తుంది. ఒకరి పట్ల ఒకరు వైమనసులు ఉంటే, ఒకరి పట్ల ఒకరు సన్నుగులాట ఉంటే మీరు ప్రభువునందు స్థిరంగా ఉండి ప్రేమ చేత ఒకరినొకరు పురికొల్పుకొని ఒకరిని ఒకరు ఏం చేయాలంటే గన్నులుగా ఎంచుకోవాలంట. గన్నులుగా ఎంచుకోమని లేఖనం చెప్తుంది. నాకన్నా గొప్పవాడు అనే, నాకన్నా వాళ్ళు గొప్పవాడని భావన మనకు ఉంటేనే తప్ప వాళ్ళ మీద మనకు ప్రేమ రాదు. నాకన్నా వాళ్ళు గొప్పవాళ్ళు, నాకన్నా వాళ్ళు వాక్యం విషయంలో తెలిసిన వారు, వాళ్ళు నాకన్నా పెద్దవారు వాక్య విషయాలను మనం భావన కలిగి ఉంటే ప్రభువునందు మనము స్థిరలుగా ఉండే అవకాశాలు ఉంటాయి. మనలో మనకి వైమనసులు రావు ప్రియులారా. గనక ప్రభువునందు మిమ్మల్ని అందరిని కూడా బ్రతిమలాడుచున్నది ఏంటంటే వైమనసులు మనకు వద్దు. ప్రేమ చేత ఒకరినొకరు ప్రేమించుకుందాం, కలిసి పని చేద్దాం, కలిసి కట్టుగా క్రీస్తునందు స్థిరంగా ఉందాం, క్రీస్తులో బలపడదాం, అనేకుల మాదిరికరమైన జీవితంను జీవించి అనేకని చెరపట్టుకొని క్రీస్తు రాజ్యంలోనికి చెరపెట్టుకుని వచ్చే ఒక సాధనంగా వాడబడే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనలో మనకి వైమనసులు ఉంటే ఏమవుతుందంటే, లేఖనం ఏం చెప్తుందంటే, మనలో మనకి వైమనసులు ఉంటే మిమ్మును బట్టే దేవుని నామాన్ని దూషింపబడుతుందంట. ఎలా దూషింపబడుతుందంటే, ఒకరి మీద ఒకరు నేరాలు, ఒకరి మీద ఒకరు నిందలు మోపితే ఏమంటే ఎవడు బాగుండాలి, అందరూ దేవుని నమ్మిన వాళ్ళే అని అంటారు. అప్పుడు ఎవరు ఆటోమేటిక్గా ఎవరు అవమానపడినట్టు? వ్యక్తి, దేవుడా. కనుక ఒకరి మీద ఒకరు మనం నిందలేసేది వద్దు. ప్రేమతో అందరు కలిసి ఉందాం. ఎవరి వల్ల నేర్చుకున్నాం? కోరాహు ఇలాంటి తిరుగుబాటు చేసే కుటుంబం నాశనమయ్యింది. లేక 250 కుటుంబీకులు నాశనమయ్యారు. మనము ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తుంటే మన ఆత్మీయ జీవితానికి అది ముప్పే, మన కుటుంబ జీవితానికి అది ముప్పే. గనక ఒకరి పేరులో ఒకరు ప్రేమ కలిగి ఉందాం. ఒకరు హెచ్చరించుకొని ఒకరినొకరు బలపరుచుకొని క్రీస్తునందు ప్రభువునందు నమ్మకత్వాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్థిరంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ, ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పేరున వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని అధ్యక్ష గారికి అప్పగిస్తున్నాను.